ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఒక అద్భుతమైన పోరాటంగా నిలిచింది. ఢిల్లీ జట్టు 264 పరుగుల భారీ స్కోర్ సాధించినప్పటికీ పంజాబ్ కింగ్స్ దానిని ఛేదించడం క్రికెట్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. అయితే ఈ ఓటమికి ఆటగాళ్ల వైఫల్యం కంటే ఢిల్లీ మేనేజ్మెంట్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలే కారణమని సీనియర్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ విశ్లేషించారు. ఢిల్లీ కెప్టెన్ కేఎల్ రాహుల్ 152 పరుగుల మ్యారథాన్ ఇన్నింగ్స్ ఆడి అలసట కారణంగా కీపింగ్ కు దూరం అవ్వగా అతని స్థానంలో జట్టులోని అత్యుత్తమ ఫీల్డర్ అయిన ట్రిస్టన్ స్టబ్స్ ను కీపింగ్ కి పంపడం పెద్ద పొరపాటని అశ్విన్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల బౌండరీ లైన్ వద్ద కీలకమైన ఫీల్డర్ లేకుండా పోయారని ఆయన పేర్కొన్నారు. స్టబ్స్ స్థానంలో సబ్స్టిట్యూటర్ గా వచ్చిన కరుణ్ నాయర్, శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన 2 కీలక క్యాచ్లను జారవిడవడం మ్యాచ్ ను మలుపు తిప్పింది. ఒకవేళ స్టబ్స్ ఫీల్డింగ్ లో ఉంటే ఆ ఫలితం వేరుగా ఉండేదని, అభిషేక్ పోరెల్ వంటి వారిని కీపింగ్ కోసం ప్రత్యామ్నాయంగా ఎంచుకోవాల్సిందని అశ్విన్ సూచించారు. నాయర్కు తగినంత ప్రాక్టీస్ లేకపోవడంతోనే ఆ పొరపాట్లు జరిగాయని ఆయన సమర్థించారు. తనకు దక్కిన లైఫ్ లైన్లతో రెచ్చిపోయిన శ్రేయస్ అయ్యర్ కేవలం 36 బంతుల్లో 71 పరుగులు చేసి పంజాబ్కు చారిత్రాత్మక విజయాన్ని అందించారు. ఢిల్లీ మేనేజ్మెంట్ చేసిన ఈ చిన్న వ్యూహాత్మక లోపం ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద చేజింగ్కు బాటలు వేసింది.